నాటిక శక్తివంతమైన కళారూపమని రంగస్థల కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు తడకమల్ల రామచంద్రరావు అన్నారు. అది ప్రేక్షకులను అలరించడమే కాకుండా సామాజిక సమస్యల గురించి ఆలోచింపజేస్తుందని అన్నారు. కోమలి కళా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలను రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు తడకమల్ల రామచంద్రరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంగస్థలంకి మంచి ఆదరణ ఉందని అన్నారు. నాటకాలు ప్రదర్శించడానికి వేదిక ఏర్పాటు చేసిన కోమలి కళా సమితికి అభినందనలు తెలిపారు. నాటిక నైతిక విలువలను పెంపొందిస్తుందని, హాస్య, వినోద, చారిత్రక, సామాజిక నాటకాలు ఉన్నాయని అన్నారు. ఒకప్పుడు నాటికలకు ఎక్కువ ఆదరణ ఉండేదని, టీవీలు, సినిమాల ప్రభావంతో నాటికలు మరుగున పడిపోతున్నాయని అన్నారు. అనంతరం కరీంనగర్కు చెందిన చైతన్య కళాభారతి వారు ప్రదర్శించిన స్వప్నం రాల్చిన అమృతం నాటిక కళాప్రియులను ఆకట్టుకుంది. భార్యాభర్తల బంధం విలువను ఇందులో వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరెడ్డి, జెల్లా శ్రీశైలం, విద్యావేత్త కొలనుపాక రవికుమార్, కోమలి కళా సమితి అధ్యక్షుడు పక్క పిచ్చయ్య, కార్యదర్శి నరసింహారావు, గౌరవ అధ్యక్షుడు పోషం రఘుపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నేను తెలుసు, సుఖాన్ని అందించే స్త్రీ నా గురించి మీకెలా తెలుసు? మీలాంటి వాళ్ళు ఈ ఇంటికి రోజుకొక్కటి వచ్చి వెళ్తూ ఉంటారు. మీ వాళ్ళు నాకు ఒక చిన్న సాయం చేస్తావా? ఏంటో చెప్పండి. కూతురికి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే పని మనిషి సాయంత్రం 5 గంటలకే వెళ్ళిపోయింది. ఆ హడావిలో మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయినట్లుంది. లేదా అడగలేను. దాహంతో గొంతు ఎండిపోతుంది. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి నా దాహం తీర్చగలవా? ఫ్రిడ్జ్ లో వాడు తీసుకున్నాను కదా, అందులో కాస్త వేడి నీళ్ళు కనిపిస్తే బాగుంటుంది. అది ఫ్రిడ్జ్. సార్, మా స్వప్న చాలా అమాయకురాలు. తన తమరంతా నా గురించే. తను నా భార్య కావడం నిజంగా నా అదృష్టం సార్. సార్, మీరు చేసే మేలు వల్ల మా స్వప్నకి కాస్త ఊట కలుగుతుంది. ఉంటాను సార్. ఇలాంటి మాటలు నేను రోజు వినేది. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా అమ్మాయిని పొగడ్తలతో ముంచేస్తే ఆ పొంది వసంతిగా ఉంటుందని మీ మగాళ్ళకి బాగా తెలుసు. అవును, ఇంట్లో మీరొక్కరే నమ్మేది. అంటే దాదాపుగా అంతే. సమాధానం చెప్పడానికి అంతసేపు ఆలోచించారండి. అంటే ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్యకు వ్యవస్థాపక అధ్యక్షుడు. మన నల్లగొండలో కోమలి కళా సమితి వారు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ. ఆ సంస్థ వారు అనేక అవార్డులు, నంది అవార్డు, గరుడ అవార్డు, హనుమ అవార్డు లాంటి పెద్ద పెద్ద అవార్డులు తెచ్చుకున్నటువంటి సంస్థ. 3 రోజులు ఇక్కడ సాంఘిక నాటిక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ సినిమా, టీవీ అండ్ రంగస్థల అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో వారు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ముందుగా మొదటి రోజుగా వాళ్ళు ప్రారంభోత్సవం చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత స్వప్నం రాల్చిన అమృతం అనే
కరీంనగర్ చైతన్య కళాభారతి వాళ్ళ నాటిక ప్రదర్శించడం జరిగింది. చాలా చక్కటి నాటిక ప్రదర్శించారు. మంచి ఎమోషనల్గా నడిచినటువంటి నాటిక ప్రేక్షకులందరూ కూడా ఆదరించారు. హాస్య నాటిక ఒకటి, ఈ మంచం నాది కాదని హాస్య నాటిక శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారిచే ప్రదర్శించబడుతుంది. ఆ నాటిక కూడా చాలా హాస్యరసస్ఫోరకంగా జనాలందరినీ కూడా ఆనందంగా నవ్వుల పాలు నవ్వులు కురిపించేటట్టుగా చేస్తూ ఆనందంగా వాళ్ళని మురిపించింది. ఈ రెండు నాటికలు ఈ కోమలి కళా సమితి ఈ రోజు పెట్టి ఒకవైపు ఎమోషనల్ దుఃఖరసాన్ని, ఒకవైపు హాస్యరసాన్ని రెండింటినీ కూడా పండించినందుకు కోమలి కళా సమితి కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు పక్క పిచ్చయ్య గారికి, తర్వాత అదేవిధంగా ఎంఎల్ నరసింహారావు గారికి, అదేవిధంగా పోషణ రఘుపతి గారికి, ఇంకా ఇతర కళాకారులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన నల్లగొండ జిల్లాలో పేరెన్నిక గల కళా సంస్థలలో కోమలి కళా సమితి ఒకటి. దాదాపు 40 సంవత్సరాలకు పైబడినటువంటి సుదీర్ఘకాలం నుంచి మరి నాటకాలు ప్రదర్శిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఖరగ్పూర్ తదితర రాష్ట్రాల్లో కూడా మరి మంచి మంచి నాటకాలు ప్రదర్శించి మరి అనేక బహుమతులు మరి అందుకున్నటువంటి కళా సంస్థ ఇప్పటికి కూడా మరి నాటకాలు నిర్వహిస్తూ, అంటే దాదాపుగా 2017లో నాటక సప్తాహాలని 7 రోజులు చేశాం. అది నల్గొండ జిల్లా అందరి తన్మ పెద్దలు తడకమల్ల రామచంద్రరావు గారి యొక్క ఆధ్వర్యంలో. రెండవది 2023లో కేవలం కోమలి కళా సమితి ఒకటే 3 రోజుల నాటక ఉత్సవాలు జరిపి మరి దిగ్విజయంగా ప్రదర్శించడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఈ సంవత్సరము అంటే ఈరోజు జూలై 15 నుంచి 16, 17 ఈ 3 రోజులు మరి నాటకోత్సవాలు నల్గొండలో చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో కోమలి కళా సమితి మరి నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ వాల్యూస్ సమాజానికి అందించేటువంటి సినిమాలు కరువైన ఈ రోజులలో అసలు జనాలు రావాలి. పబ్లిక్ అనేటువంటిది కొంత టైం ఆ టీవీలు కట్టేస్తే ఆ టీవీలలో సీరియల్ చూసి ఒక్కొక్కళ్ళు వాళ్ళ మన మనస్సులో ఒక భయంకరమైనటువంటి ఆలోచనలు మారుతున్నాయి. దానికన్నా ఇలాంటి నాటకాలను కనుక ప్రోత్సహించినట్లయితే ఒక భార్యాభర్త అనుబంధం ఇది, వాళ్ళ మధ్య ఏ విధంగా ప్రేమానురాగాలు ఉండాలి, తర్వాత హాస్యం ఏ విధంగా ఉంటుంది, అల్లుడు మామ బిడ్డ వీళ్ళ మధ్య, ఇవన్నీ కూడా ఈ నాటకాలను మనం కనుక పరిశీలనగా చూసినట్లయితే మళ్ళీ కొద్దిగా పరివర్తన కలుగుతుంది. ఇలాంటి ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి నాటకాలను ప్రోత్సహించి వాళ్ళు ఈ రాష్ట్ర స్థాయిలో ఈ నాటకాలను ప్రదర్శించడానికి పూనుకున్నటువంటి కోమలి కళా సమితి అధ్యక్షులు బక్క పిచ్చయ్య గారికి, రఘుపతి గారికి, లక్ష్మీ నరసింహారావు గారికి మరియు మొదటి నుంచి పెద్దలు రామచంద్రరావు గారు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. నేను చివరగా ఈ ఐబీసీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, నల్గొండ ప్రజలు ఎంతమంది ఉన్నా వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ప్లేస్ ఉంది. దయచేసి వచ్చి మిగతా ఈ 2 రోజులలో జరిగేటువంటి ఈ నాటకాలను ఒక్కసారి కొంత టైం కేటాయించి చూడండి. మనసు ఆనందంతో ఇంటికి వెళ్తారు. అంతకన్నా సౌభాగ్యం అయితే ఇప్పుడున్న పరిస్థితులలో లేదు. దయచేసి అందరూ ఈ నాటకాలను ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.